జాతీయ హిందీ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో సెప్టెంబర్ 14న హిందీ భాష గురించి పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు హిందీ భాష గొప్పతనం గురించి కొనియాడారు. హిందీ భాష గొప్పతనం గురించి, ప్రపంచంలో హిందీ భాష ప్రాముఖ్యత గురించి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు హనుమంతరెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో హిందీ భాష ఆవశ్యకత గురించి తెలిపారు. హిందీ భాష ప్రాముఖ్యత గురించి విద్యార్థులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు నాటకాలు నిర్వహించారు. భారత ప్రభుత్వం 1949 సెప్టెంబర్ 14న హిందీ భాషను జాతీయ భాషగా గుర్తించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు యాదగిరి, శ్యామ్ సుందర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, పద్మావతి మేడం తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. दर्द से महफूज रहे तेरी आन सदा चाहे मेरी रहे न रहे సెప్టెంబర్ 14 తారీఖు నాడు భారత ప్రభుత్వం పార్లమెంటు ద్వారా భారతదేశానికి హిందీని అధికార భాషగా ప్రకటించడం జరిగింది. మరి ఆ రోజును జాతీయ హిందీ భాషా దినోత్సవంగా దేశమంతా జరుపుకోవడం జరుగుతుంది సెప్టెంబర్ 14. ఆ సందర్భంగా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నాగర్కర్నూల్ నందు మరి హిందీ దివస్ను మా హిందీ డిపార్ట్మెంట్ తరపు ఉపాధ్యాయులందరూ కలిసి విద్యార్థులతోని
మరి రకరకాల హిందీ భాష యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఆ విధంగా హిందీ దివస్ను మా పాఠశాల యందు ఘనంగా నిర్వహిస్తున్నందుకు మరి మా ఉపాధ్యాయులను విద్యార్థులందరినీ కూడా మేము ప్రతి ఒక్కరిని अभिनंदिస్తున్నాం. सभी को नमस्कार। आज हमारी पाठशाला में हमारे प्रधानाध्यापक के अध्यक्षता में आज हमारी पाठशाला में हिंदी दिवस मनाया गया है। हमारे छात्र और हमारे सभी अध्यापक हमारा साथ दिए हैं। हम हमारी पाठशाला में कई कार्यक्रम का आयोजन किया है। इसमें सबसे पहले हम चित्रलेखन और बाल गीत, दोहे, भाषण और कई ऐसे कार्यक्रम, नृत्य के कार्यक्रम किए हैं। हमें जो हमारे पाठशाला की ओर से हमें जो हिम्मत मिली है, हम सभी का हमारे हिंदी अध्यापकों की तरफ से, मैं और फारूक सर, पद्मा मैडम की तरफ से हमारी पाठशाला के अध्यापकों और प्रधानाध्यापक को धन्यवाद देता हूँ सर। धन्यवाद। ఈరోజు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుండి హిందీ భాషా దినోత్సవాన్ని పిల్లల ఆనంద ఉత్సాహాల మధ్య అత్యంత ఉత్సాహపూర్ణ వాతావరణం నిర్వహించడం జరిగింది. 2049 సెప్టెంబర్ 14 నాడు పార్లమెంటు ద్వారా హిందీని జాతీయ అధికార భాషగా ప్రకటించడం జరిగింది. మన దేశంలో వివిధ భాషలు, వివిధ సంస్కృతులు, వివిధ రాష్ట్రాలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో వివిధ భాషలు మాట్లాడుతున్నారు. అందరి మధ్య భిన్నత్వంలో ఏకత్వం సాధించాలనే ఉద్దేశంతో అందరి మధ్య తమ భావాలను తెలుపుకోవడానికి భారత ప్రభుత్వం హిందీని అధికార భాషగా చేయడం జరిగింది. అదేవిధంగా భారతదేశం అంతటా త్రిభాషా సూత్రం ద్వారా ప్రతి రాష్ట్రంలో వారి మాతృభాష మరియు జాతీయ భాష హిందీ మరియు ప్రపంచ భాష ఆంగ్లం, ఈ మూడు కూడా త్రిభాష సూత్రంగా అమలు చేయడం జరుగుతుంది. అందువల్ల ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14 హిందీని విశ్వవ్యాప్తం చేయడానికి, భారతదేశ వ్యాప్తం చేయడానికి హిందీ భాష దినోత్సవం జరపడం ద్వారా అందరిలో భిన్నత్వంలో ఏకత్వం సాధించాలనే ఉద్దేశంతో హిందీ భాష దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా మా పాఠశాలలో హిందీ భాష ఉపాధ్యాయులు అరుణ్ సార్ గారు, గత 3 రోజుల నుంచి విద్యార్థులు వ్యాస పోటీలు, వక్తృత్వ పోటీలు, చిత్రలేఖనము, పద్య పోటీలు, క్విజ్ కార్యక్రమాలు నిర్వహించి వారిలో ఉత్సాహాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమం మధ్య హిందీ భాషతో ఘనంగా నిర్వహించాం. ఇప్పుడు బహుమతులు అందజేయడం వచ్చింది. మరి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్.